నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి నరసన్న భక్తులకు బ్యాడ్ న్యూస్. ఆ టికెట్ ధరలు భారీగా పెంపు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక సెలవు దినాలు, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఆలయ దేవస్థాన అధికారులు భక్తులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను పెంచుతూ ఈవో వెంకట్రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధర 800 రూపాయలు ఉండగా దాన్ని 1000 రూపాయలకు పెంచారు. ఇప్పటివరకు ఉన్న టికెట్పై 800 రూపాయలు చెల్లించి వ్రతం టికెట్ తీసుకుంటే భక్తులకు పూజా సామాగ్రి అందించేవారు. అయితే ఇప్పుడు యాదాద్రి దేవస్థానం వ్రతం టికెట్ ధరను 1000 రూపాయలకు పెంచారు. ఇకపై ఈ టికెట్ మీద భక్తులకు పూజ, ఇతర సామాగ్రితో పాటుగా స్వామివారి శేష వస్త్రాలు, అలానే సత్యనారాయణ స్వామి ప్రతిమను కూడా ఇవ్వనున్నారు. పెరిగిన టికెట్ ధరలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. యాదాద్రి దేవస్థానం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. భక్తులకు అందించే ఉచిత ప్రసాదాన్ని 100 కిలోల నుంచి 300 కిలోలకు పెంచుతూ యాదాద్రి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. జూన్ 14 నుంచి అంటే ఈ రోజు నుంచి ఉచిత ప్రసాదం ట్రయల్ను దేవస్థానం ప్రారంభించనుంది. దీనిలో భాగంగా జూన్ 14 నుంచి అంటే ఈ రోజు నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతిరోజు భక్తులకు 300 కేజీల లడ్డు, 300 కిలోల పులిహోరను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.